హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బేసిక్ పన్నీర్ కర్రీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పన్నీర్ కర్రీని చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి, కానీ అన్ని పదార్థాలు కూడా ఇంట్లోనే లభించేలాగా చాలా ఈజీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఇది. సో ఈ ప్రాసెస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలండి. హోల్ గరం మసాలాలో మనం బిర్యానీ ఆకు, ఒక 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క అండ్ అలాగే ఒక 4 నుంచి 5 లవంగాలు, 2 యాలకులు, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంతకు మించి మీరు ఎక్స్ట్రా ఏం యాడ్ చేసినా సరే టేస్ట్ అనేది ఎక్కువ ఫ్లేవర్ అయిపోయి అంత బాగా రాదనమాట. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో చిన్నవైతే గనక ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలని చితక్కొట్టి ఇలా యాడ్ చేసుకోండి. మీడియం సైజ్ అయితే గనక ఒక 6 నుంచి 8 వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కలని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 2 ఇంచుల వరకు ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే జీడిపప్పును కూడా వేసుకోవచ్చు, కానీ జీడిపప్పు లేని వాళ్ళు దీంట్లో ఎండు కొబ్బరిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందన్నమాట. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్కి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి, లేకపోతే కర్రీ అనేది స్వీట్నెస్ వచ్చేస్తుంది, అంత బాగుండదు. ఉల్లిపాయలు వేగడం కోసం ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత దీంట్లో ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. ఈ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా లిడ్ క్లోజ్ చేసి దీన్ని మనం కుక్ చేసుకోవాలి. టొమాటోస్ అనేవి ఇలా సాఫ్ట్గా మగ్గాలండి. టొమాటో బ్రేక్ చేస్తే ఈజీగా బ్రేక్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఎంత మెత్తగా మిక్సీ చేసుకుంటే గ్రేవీ టెక్స్చర్ అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో కొద్దిగా షాజీరా యాడ్ చేసుకోవాలండి. షాజీరా కొంచెం ఫ్రై అయ్యాక 2 రెమ్మల లేత కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. దీంట్లో నేను ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి సన్నగా స్లిప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లోంచి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు కూడా ఈ పేస్ట్ని బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది బాగా మగ్గి ఇలా ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు దీంట్లో 1.5 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి. అండ్ కారంతో పాటు ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కారం అండ్ గరం మసాలా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. పన్నీర్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ గ్రేవీలో బాగా మగ్గనివ్వాలి. అప్పటిదాకా మనం ఇందులో వాటర్ అనేది ఏమీ వేయకూడదు అనమాట. పన్నీర్ పీసెస్ని గ్రేవీలో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న జార్లో కొంచెం వాటర్ని తొలుచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి కర్రీ అనేది దగ్గరగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇందులో ఎక్కడా కూడా బటర్ వాడలేదు, ఎందుకంటే నేను హెల్తీ వర్షన్లో చేద్దాం అనుకున్నాను కాబట్టి. మీకు నచ్చితే బటర్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ మీతో ఇంకొకసారి పోస్ట్ చేసుకుంటాను. సో ఈజీగా ఉండే ఈ పన్నీర్ కర్రీని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.